చాట్ జీపీటీ ఇమేజ్ 2.0 ఈ రోజు వీడియోలో చూద్దాము. సో, కొన్ని ఇమేజెస్ చూడండి ఎలా జనరేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ యాడ్ కోసం అంటే చాలా మంచిది ఇది. మీరు ప్రెజెంట్‌లీ ఫ్రీగా ఉంది. మీకు ఏది కూడా నాలెడ్జ్ లేదు. డిజిటల్ మార్కెటింగ్ అయినా, సోషల్ మీడియా పోస్ట్ అయినా ఏది కూడా అవసరం లేదు. జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వండి. చాలా సూపర్‌గా ఇమేజెస్ జనరేట్ చేసిస్తుంది ఇక్కడ. సో, ఫ్రీ ఉన్నప్పుడే మీరు చానా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది పెయిడ్ అవ్వచ్చు. గ్రాక్ ఎలా అయింది? గ్రాక్ స్టార్టింగ్‌లో ఫ్రీ ఉంది. కానీ తర్వాత పెయిడ్ అయింది. ప్రెజెంట్‌లీ అన్‌లిమిటెడ్ మీరిక్కడ ఇమేజ్ చేసుకోవచ్చు. మరి మీరు ప్రాంప్ట్‌లో ఎక్స్‌పర్ట్ లేదంటే కూడా అక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది. అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు ప్రాంప్ట్ కూడా క్లియర్‌గా ఇవ్వడం అవసరం లేదు. ఎలా ప్రాంప్ట్ జనరేట్ చేయాలి అది కూడా నేను చెప్తాను దీంట్లో. ఒక షూ ఇమేజ్ నేను ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ ప్రాంప్ట్ ఇచ్చిన. చూడండి. మేక్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఇమేజ్ ప్రమోటింగ్ మై న్యూ షూ బ్రాండ్ ఓపెనింగ్. మేక్ ష్యూర్ క్రియేట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియో అని ఇచ్చిన. సింపుల్ ప్రాంప్ట్. ఏది కూడా ఎక్స్‌ట్రా లేదు ఇక్కడ. మీరు చూడొచ్చు ఎలా ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది ఇక్కడ. 1:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉంది. 9:16 ఉంది. 16:9 ఉంది. 4:5 ఉంది. 21:9 ఉంది. ఇన్ని ఆస్పెక్ట్ రేషియోలో చాలా మంచిగా డిజైన్ చేసి ఇచ్చింది. సో, ఈ ఇమేజ్ అగైన్ ఎడిట్ చేయాలంటే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అగైన్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయడానికి జెమినీ చాలా మంచి ఆప్షన్. అది క్లియర్‌గా వన్ బై వన్ మీరు అక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు. జెమినీలో ఎలా ఎడిట్ చేయాలి అని నేను దాని మీద కూడా వీడియో చేసినాను. మీరు కావాలంటే ఈ ఛానెల్‌లోనే ఉంది చూసుకోవచ్చు. ఇప్పుడు అనుకోండి మీకు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వడానికి రావడం లేదు. కానీ మీరు ఒక ఇమేజ్ తీసుకున్నారు. నేను ఈ ఇమేజ్ పింట్రెస్ట్ నుంచి తీసుకున్నా. సో, ఏదైనా ఇమేజ్ మీరు ఆన్‌లైన్ చానా ఉన్నాయి ఇప్పుడు. ఏదైనా ఒక 2 కాంబినేషన్ చేసుకొని కూడా మీరు ఐడియాస్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ నేను తీసుకున్న. దీంట్లో కొన్ని చేంజెస్ మేము చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ ఇమేజ్‌కి నేను ఏం చెప్పిన చాట్‌జీపీటీ ఇమేజ్ 2.0కి అంటే ఈ ఇమేజ్ రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత స్టడీ దిస్ ఇమేజ్ అండ్ గివ్ మీ ప్రాంప్ట్ టు క్రియేట్ సేమ్ యాడ్ విత్ మై ప్రొడక్ట్ అని ఇచ్చిన. సో, అదైన తర్వాత ఇక్కడ నాకి ప్రాంప్ట్ ఇచ్చింది. క్లియర్‌గా ప్రాంప్ట్ ఇచ్చింది. మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మా ప్రొడక్ట్ అప్లోడ్ చేయాలి. ఇమేజ్ రిఫరెన్స్ ఇవ్వాలి. ఇమేజ్ రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత సింప్లీ నేను కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి. ఓకే. సో, మీకు ఈ ప్రాంప్ట్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో ప్రాంప్ట్ అని పెట్టండి. నేను ప్రాంప్ట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎంత మంచిగా ఆప్షన్ చేసి. కానీ దీంట్లో ఒక సెలబ్రిటీ ఇమేజ్ తీసుకుంటుంది. మీరు సెలబ్రిటీ ఇమేజెస్ అస్సలు వాడకూడదు వితౌట్ పర్మిషన్. ఓకే. సో, ఇది ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి నో ప్రాబ్లమ్. మీరు ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ చేస్తారంటే సెలబ్రిటీ ఇమేజెస్ తీసుకోవద్దు. సో, యూ కెన్ చేంజ్ ద సెలబ్రిటీ అని మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఈ సెలబ్రిటీ ఫేస్ చేంజ్ చేయు అని అగైన్ కమెంట్ ఇవ్వాలి. సో, నెక్స్ట్ ఇక్కడ ఉన్న కలర్ మాకి ఇష్టం లేదనుకోండి. కలర్ చేంజ్ చేయాలి. సో, జస్ట్ ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. నౌ చేంజ్ ద బ్రాండ్ కలర్ టు లైట్ గ్రీన్ ఆరెంజ్. చూడొచ్చు ఎంత మంచిగా సేమ్ ఇమేజ్‌కి కలర్ చేంజ్ చేసి. సో, ప్రెజెంట్‌లీ ఫ్రీగా అవైలబుల్ ఉంది. అన్‌లిమిటెడ్ మీరు జనరేట్ చేసుకోండి. ఎన్ని ఇమేజెస్ కావాలో అన్ని. తర్వాత మీరు కావాలంటే జెమినీలో కూడా దీన్ని అల్టరేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది యాడ్ జనరేషన్. ఫస్ట్ వన్ మేమేం చేసినాము వితౌట్ ఎనీ రెఫరెన్స్ సింపుల్ బ్రాండింగ్ చేసినాము. సెకండ్ వన్ ఒక అడ్వర్టైజ్‌మెంట్. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ సైజ్ నేను తీసుకున్న అడ్వర్టైజ్‌మెంట్ ఇక్కడ చేసినాం. ఇప్పుడు థర్డ్ స్టెప్‌లో ఏం చేసినామంటే ఒక సెలబ్రిటీస్ ఫోటో ఇక్కడ తీసుకున్నా. సో, దీన్ని తీసుకొని ఏదైనా ఫ్రెండ్స్ ఎవరిదైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ అర్జున్ రాంపాల్. నేను ఇక్కడ కరెక్ట్‌గా ప్రాంప్ట్ కూడా ఇవ్వలేదు. జస్ట్ పేరు చెప్పిన. అంటే అది ఐడెంటిఫై చేస్తుంది. పర్సన్స్‌ని కూడా చాట్ జీపీటీ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తుంది. సెలబ్రిటీస్ ఆల్ సెలబ్రిటీస్‌ని ఐడెంటిఫై చేస్తుంది. చెప్పిన తర్వాత డైరెక్ట్‌గా ఇక్కడ రిమూవ్ చేసింది. చూడండి ఎంత మంచిగా రిమూవ్ చేసి ఇచ్చింది. ఏది కూడా ప్రాబ్లమ్స్ లేదు. ఇక్కడ మీకు ఫోటోషాప్ అవసరం లేదు. క్యాన్వా అవసరం లేదు. ఏది కూడా స్కిల్స్ మీకు అవసరం లేదు. జస్ట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి నేర్చుకుంటే చాలు. ఇంకా దీని అడ్వాంటేజ్ ఏంటంటే క్రియేట్ డీటెయిల్ ఇన్ఫోగ్రాఫిక్ జియోగ్రాఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా విత్ దిస్ ఆస్పెక్ట్. వెబ్‌లో ఉన్న రిక్వైర్మెంట్ డాటా తీసుకో అని చెప్పినాను. అయితే చూడండి ఎంత మంచిగా చేసేసింది. స్టూడెంట్స్ కోసం ఇది మీరు ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ చేయాలంటే చాలా మంచిది. సో, దీంట్లో ఏదేది ఇమేజెస్ కావాలి మీరు వాడుకోవచ్చు. చాలా మంచి ఇన్ఫోగ్రాఫిక్స్ ఇచ్చింది. మరి డీటెయిల్స్ కూడా ఇచ్చింది. సో, ఈ అన్ని ఇమేజెస్ ఆన్‌లైన్ నుంచే తీసుకున్నది. దానికోసం ఇది జెన్యూన్‌గా ఉంటుంది. సో, మీరు బిలీవ్ చేయొచ్చు. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కూడా ఇది కరెక్ట్ ఉంటుంది.
ఇంకా చాలా రకంగా మేము దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో నేను చెప్తాను. మీరు థంబ్‌నెయిల్ కోసమైనా, సోషల్ మీడియా పోస్టు, కేరోసిల్ కోసం అన్ని కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మేము నెక్స్ట్ రాబోయే వీడియోస్‌లో చూద్దాము. ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి అండ్ అన్‌లిమిటెడ్ మీరిక్కడ జనరేట్ చేసుకోండి. ఏ లిమిటేషన్స్ కూడా దీంట్లో లేదు. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రాయండి అండ్ ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.